అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగో మా వారైతే వచ్చారనమాట. మా వారితో అయితే అలా బయటకైతే వెళ్తున్నాము. బయటికి అంటే అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము అండి. ఇద్దరం కలిసి పిల్లల్ని రమ్మన్నాము. మా అబ్బాయికి ఎగ్జామ్స్ అవుతున్నాయని చెప్పేసి వాడు రానన్నాడు అనమాట. ఇంకా సరే వెళ్ళే దారిలో గుడి ఉంటే మంగళవారం కదా అని చెప్పేసి అలా గుడికి అయితే వెళ్ళిపోయాం అనమాట, హనుమాన్ గుడికి. ఇక్కడ ఏంటంటే మా వారు నిమ్మకాయలు తీసుకొస్తున్నారు పూజ చేద్దామని చెప్పేసి. ఇక్కడ గుడికి వెళ్ళి అదే అర్చన అంటారు, గోత్రనామాలు చదివించేసి పూజ అయితే చేయించుకున్నాం అనమాట. చేయించుకొని ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్య అప్పుడే పాపం భోజనం చేశారనమాట. అన్నం పెట్టేసాము, తినేసారు. రోజు రోజుకి నీరసం అయిపోతున్నారు. తలంతా తిమ్మురు వచ్చేస్తుందంట కొద్దిగా మళ్ళీను. అదే చెప్తున్నారు, ఇంకా మందులు అవి కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఫ్రూట్స్ అవి తీసుకొని వెళ్ళామన్నమాట. అవన్నీ మా మావయ్య గారు అవన్నీ పెట్టేసుకుంటున్నారు, యాపిల్స్ అవన్నీను, బత్తేపల్ స్వీట్స్ అవి. మావయ్య రోటీ తర్వాత బెండకాయ కర్రీ అయితే చేసుకున్నారు వాళ్ళకి. సరే అని చెప్పి మా వారికి అయితే తినమని టేస్ట్ ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చూస్తున్నారు, అతను కొద్దిగా తింటాను. ఎవరైనా సరే పుట్టింటికి వెళ్తే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే చిన్న పిల్లలు అయిపోతారండి. నిజంగా చాలాసార్లు గమనించాను. మా వారు ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, అదే వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం చిన్న పిల్లల్లాగా అయిపోతారనమాట, మాటలు కానీ అన్నీను. ఇక్కడ ఏంటంటే అత్తయ్యకి కొద్దిగా తల తిమ్మురులా చేతులు అవన్నీ వస్తున్నాయి అంటే అలా చెప్తున్నారు ఎక్సర్సైజ్ చేయించడం కోసం. ఇంకా మా ఈ వీడియో కాల్ అవి మాట్లాడుతున్నారు, తెలిసిన వాళ్ళు చేశారని. ఇంక ఇంటికి వెళ్ళి భోంచేద్దాం అంటే కొద్దిగా రైస్ ఉంది, పిల్లలు తినేస్తా ఉన్నారు. ఇంకా సరే వెళ్ళే దారిలో ప్రభా హోటల్ ఉంది కదా అనేసి అక్కడికైతే వెళ్ళైతే టిఫిన్ అయితే చేసేస్తాం అనమాట. చాలా హెవీగా ఉంది, ఎందుకు తెలియదు కానీ ఇంకెందుకని ఇడ్లీ తినేసాము. అక్కడ ఏంటంటే టీ బాగుంటుంది, టిఫిన్ తిన్నాం కదా అనేసి టీ తాగుదాం అనుకుంటే టీ బాగుంటుంది అని బిల్డప్ ఇచ్చాను మా వారి దగ్గర. తీరా చూస్తేనేమో అస్సలు బాగాలేదండి. ఆ రోజు మాత్రం మామూలుగా చాలా ఇష్టం టీ, అక్కడ ఆ షుగర్ ఎక్కువైపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫోటో తీస్తున్నాను అనుకోని చూస్తున్నారు కానీ వీడియో అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.